అబ్రాహాం సంతానంగా ప్రతి కార్యం మన పట్ల ఇజ్రాయెల్గా చేయడానికి దేవాది దేవుడు ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలతో మన జీవితాలు కడుతూ చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎంత చక్కటి మాటలతో దేవాది దేవుడు ఎన్ని అద్భుత ఆశీర్వాదాలు మన కోసం సిద్ధపరిచిండు. సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన ఆ యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులతో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. యోసేపుకు ఎక్కడి నుంచి వచ్చిందని మోషే చెప్తుండు. పొదలో నాకు కనిపించింది కదా, ఆ దేవుడు ఆశీర్వదించిన యోసేపును అంటుండు. పొదలో కనిపించిన దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు అన్నీ కూడా ఈ యోసేపు తల మీదికి వచ్చేసినాయి. ఏ విధంగా? మోషే వచ్చేటప్పుడు ఎంత చక్కటి వాతావరణం దేవుడు మోషేకి కల్పించిండు. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. హల్లెలూయా. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవల్లో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభంనైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. మోషే చెప్తుండు, దేవుడికి మహిమ కలుగును గాక. మోషే కార్యాలు అద్భుతం ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు మోషేకి ఎంతో గొప్ప ఆధిక్యతను అనుగ్రహించి పొదలో కనిపించి మాట్లాడినప్పుడు మోషే ఒక కీర్తన పాడతాడు. ఎంత చక్కటి పాటలతో దేవుని ఆరాధిస్తారు కదా. మిరియాము వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు దేవుని స్తుతించారు. మనము మన కష్ట బాధ వేదనలో ఇబ్బందిలో బయటకు వచ్చినప్పుడు స్తుతిస్తాం, సంతోషిస్తాం, కృతజ్ఞతలు చెప్తాం కదా. నిర్గమకాండం 15వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అప్పుడు మోషేయు ఇజ్రాయెల్లో యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన పాడడానికి కారణం ఏంటంట? హల్లెలూయా. వాళ్ళందరూ కూడా బంధకాలలో నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవాను గూర్చి గానం చేసేదను. ఆయన మిగుల అతిశయించి జయించను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నా రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితృల దేవుడు, ఆయన మహిమను ఏం చేస్తారంట? స్తుతించెదను. యెహోవా యుద్ధ వీరుడు. దేవుడికి స్తోత్రం. ఇదే మాట దావీదు కూడా అంటాడు. ఏమంటాడు? యెహోవా యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. నీ ప్రతి పరిస్థితిలో యెహోవాయే కారణం. నీ ప్రతి ఆధారానికి ఆయనే కారణం. నీ ప్రతి ఆశీర్వాదానికి ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రతి దగ్గర భూమి మీద ఫలించడానికి ఇజ్రాయెల్కి అలనాడు ఇచ్చిన ఆశీర్వాదాలు నేటికి దినానికి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆయన మనలో ముద్రించి ఆ విమోచన దినము వరకు మనల్ని ఆశీర్వదించి మనకు కావలసిన ప్రతిదిని ఆయన సమకూరుస్తుండు. ఇజ్రాయెల్ ఇంత భద్రంగా కాపాడుతూ ఇజ్రాయెల్కి కావాల్సిన ప్రతి దీవెన ఆయన సమస్తము సమకూర్చి నడిపిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్పది అద్భుతకర ఆశ్చర్యకర నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఆశ్చర్యకరమైన వెలుగులో నీ బిడ్డలను ప్రకాశింపజేస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.